Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 149. దక్ష మొహంలో భయం క్లియర్‌గా తెలుస్తూ ఉండేసరికి, ఆమె స్టేట్ ఆఫ్ మైండ్ అర్థమయ్యేసరికి అనవసరంగా ప్రెషర్ తీసుకోవద్దు దక్ష. ఇది టెంపరరీనే. బాగా కేర్ చేస్తే నువ్వు సెట్ అయిపోతావని డాక్టర్స్ చెప్పారు. ఇద్దరు అన్నయ్యలున్నారు, ఇద్దరు వదినలున్నారు, అమ్మ, నాన్న ఉన్నారు, అక్క, బావ ఉన్నారు, చెల్లెలుంది. అన్నిటికి మించి నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ వాడున్నాడు. మేమందరం నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. ఒక్క 2, 3 నెలల్లో నువ్వు నార్మల్ అయిపోతావు. దానికి నేను గ్యారంటీ అన్నాడు ఎలాగైనా ఆమెని మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో విరాట్. దక్ష మాత్రం కదలకుండా అలాగే ఒకలాంటి షాక్‌తో చూస్తూ ఉండేసరికి అప్పటికే కర్ణ షాక్‌లోనే ఉన్నాడు. ఇప్పుడు దక్ష కూడా ఇలాంటి స్టేట్‌లోకి వెళ్ళిపోతే వీళ్ళిద్దరిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక విరాట్ తల పట్టుకున్నాడు. దక్ష, ప్లీజ్ మా, ఒకసారి నా మాట విను. నీకేం కాలేదు. నువ్వేదో అయిపోతుందని సరైన కేర్ తీసుకోకుండా, ఫుడ్ తీసుకోకుండా ఉండడం వల్లే ఇదంతా జరిగింది. నువ్వు సెట్ అయిపోతావు. పెద్ద ప్రాబ్లం కాదు అంటూ ఉంటే దక్ష గట్టిగా ఏడ్చేసరికి విరాట్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆమె ఏడుపులకి కర్ణ కూడా షాక్ నుంచి తేరుకొని నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తూ దక్ష దగ్గరికి రాగానే దక్ష కర్ణ వైపు కూడా చూడలేక మొహం తిప్పుకొని, వెళ్ళిపోండి, ఇక్కడెవ్వరూ ఉండొద్దు, నా జీవితం మొత్తం ఇంతే, దరిద్రం 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 అని గట్టి గట్టిగా ఏడుస్తూ ఉండేసరికి డాక్టర్స్ పరిగెత్తుకొచ్చారు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ అని డాక్టర్ విరాట్ కర్ణ ఇద్దరిని ఆ రూమ్ నుంచి బయటికి పంపించి ఏడుస్తున్న దక్షని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడ్డారు. విరాట్ కర్ణ ఇద్దరిని చూస్తే చాలు దక్ష మొహం తిప్పుకుంటూ ఆ రోజంతా అసలు వాళ్ళని లోపలికి రానివ్వకపోవడంతో, మనం ఇలాగే ఊరుకుంటే దక్ష ట్రీట్మెంట్కి ఒప్పుకోదు, మనం దక్షని తీసుకుని ఇండియాకి వెళ్దాం అనగానే వాళ్ళ అమ్మకి కూడా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఉండేసరికి సరే అన్నాడు కర్ణ. అనుకున్నదే తడవుగా తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంటే, దక్ష, నేను రాను, నన్ను ఇక్కడే వదిలేసేయండి, నేనొచ్చినా కూడా వేస్ట్, నాకు సంతోషంగా బ్రతికే అదృష్టం లేదని దక్ష మొహం తిప్పుకొని బాధగా చెబుతుంటే కర్ణ కోపంగా లేచొచ్చి బెడ్ మీద ఉన్న ఆమెని 2 చేతుల్లో ఎత్తుకుని బయట వెయిట్ చేస్తున్న ప్రైవేట్ చాపర్‌లో ఎక్కేసరికి విరాట్ కూడా ఎక్కి కూర్చున్నాడు. ఇండియాకొచ్చేసరికి దీక్షిత టెన్షన్ తీసుకోవడంతో ఆమెకి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, హాస్పిటల్‌కి తీసుకువెళ్ళామన్న న్యూస్ వినిపించేసరికి దక్ష, కర్ణ ఇద్దరిని వాళ్ళ మ్యాన్షన్‌లో డ్రాప్ చేసి హాస్పిటల్‌కి పరిగెత్తాడు విరాట్. అక్కడికి వెళ్ళేసరికి పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చిందని తెలిసింది. కానీ 9వ నెలలో పుట్టాల్సిన పిల్లాడు అవ్వడం వల్ల 7వ నెలలో పుట్టేసరికి ఏదైనా కాంప్లికేషన్ ఉందేమోనని డాక్టర్స్ బాబుని ఇంక్యుబేటర్‌లో ఉంచారు. అత్తయ్య, మావయ్య, దీక్షితకి ఎలా ఉంది అనగానే అమ్మాయి బాగానే ఉంది అల్లుడు గారు. కానీ బాబు 2 నెలలు ముందుగా పుట్టాడు కదా! అందుకే బాబుకి ఏమైనా ఇబ్బంది ఉందేమోనని చూస్తున్నారు. ఇంతకీ దక్ష ఎలా ఉంది బాబు అనేసరికి కర్ణ దగ్గరే ఉంది. వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసి వస్తున్నాను అని చెప్పడంతో, మీరు అమ్మాయి దగ్గర ఉండండి బాబు, మేము మా అమ్మాయిని చూడాలి. ఇద్దరు బిడ్డలకి ఒకేసారి కష్టం వచ్చిందని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, మీరు దయచేసి దక్ష దగ్గర ఏడవద్దు, ధైర్యం చెబుతున్నట్టుగానే ఉండాలి. ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తే అంత త్వరగా క్యూర్ అవుతుందని డాక్టర్స్ చెప్పారు అని విరాట్ చెప్పడంతో అలాగే బాబు అంటూ వెళ్లారు. విరాట్ దీక్షితకి స్పృహ వచ్చిందన్న మాట కోసం వెయిట్ చేస్తూ బయటే తిరుగుతున్నాడు. విరాట్ కార్ డ్రైవర్ నారాయణ, ఇందిర ఇద్దరిని కర్ణ మ్యాన్షన్ దగ్గర తీసుకువెళ్ళేసరికి వాళ్ళని గుర్తుపట్టి వాచ్మెన్ ఇంట్లోకి పంపించడంతో కూతుర్ని వెతుక్కుంటూ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తే కర్ణ వచ్చిన వెంటనే శాంభవి దగ్గరికి కోపంగా వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరున్నారు అన్న శబ్దం పెద్దగా వినిపించేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి హాల్లోకి పరిగెత్తుకొస్తే తన గదిలో ఉన్న స్నేహ కూడా సీరియస్‌గా కారు దిగుతున్న అన్నయ్యని చూసి, ఏమైంది అన్నయ్యకి అనుకుంటూ హాల్లోకి పరిగెత్తుకొచ్చింది.
కర్ణ కోపంగా లోపలికి రాగానే కొడుకు కోపాన్ని చూసి మోహన్ రామ ఏంటో తేడాగా అనిపించినా ఏంటి నీ ప్రేమికురాల్ని వదిలేసి ఇలా వచ్చావు అన్న తండ్రి మాట వినగానే షటప్, జస్ట్ షటప్, నువ్వు చేసే దిక్కుమాలిన కామెడీలు వినడానికి ఇక్కడికి రాలేదు అని కోపంగా అరిచాడు కర్ణ. మోహన్ రామ స్టాచ్యూలాగా నిలబడితే ఎక్కడి నీ పెళ్ళం, ఎక్కడా అని అడిగాడు కోపంగా. స్నేహ ఆశ్చర్యంగా చూస్తూ ఏమైందన్నయ్య అని అడుగుతూ కిందకి రాగానే కర్ణ చెల్లెల వైపు చూసి ఎక్కడా ఆ కడుపు తీపి తెలియని మహాతల్లెక్కడా అని అడిగాడు. కర్ణ ఎవరి గురించి అడుగుతున్నాడో ఏమాత్రం అర్థం కాక ఎవరి గురించి అడుగుతున్నావు అన్నయ్య అని అడిగింది స్నేహ అయోమయంగా. కర్ణకి ఆవేశంతో శరీరం అంతా దహించుకుపోతుంది. అతను మమ్మీ అన్న మాట నోటితో పలకలేకపోతున్నాడు. ఎవరిని చూసినా మానవత్వం లేని మనుషుల్లా అన్న ఫీలింగ్ వస్తుంది. స్నేహ కంటే ముందే అక్కడ నిలబడిన పని మనుషులు శాంభవి అమ్మగారి గురించి అడుగుతున్నారు బాబుగారు అనగాని మమ్మీ గురించి అడుగుతున్నాడా? మమ్మీ ఏం చేసిందన్నయ్య అని అడిగింది స్నేహ కంగారు పడుతూ. ముందు ఆవిడ ఎక్కడుందో పిలిపించు అంటూ కర్ణ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ చాలా కామ్‌గా అడగడంతో, ఆ కామ్‌నెస్ చూస్తేనే స్నేహకి వణుకు పుట్టింది. వెంటనే మమ్మీ, మమ్మీ అని గట్టిగా కేకలు వేయడంతో శాంభవి బయటికి పరిగెత్తుకొచ్చి నరసింహుడిలాగా ఉన్న కొడుకుని చూసి, "పారిస్ నుంచి ఎప్పుడొచ్చావురా? అదెక్కడ?" అని శాంభవి అడిగేసరికి ఎర్రబడిన కళ్ళతో చూస్తుంటే కొడుకు కోపాన్ని అర్థం చేసుకోలేక చాలా నార్మల్‌గా మాట్లాడుతోంది శాంభవి. అన్నయ్య అంత కోపంగా ఉంటే నువ్వసలేం జరగనట్టు అంత నార్మల్‌గా మాట్లాడుతున్నావేంటి మమ్మీ? ఎప్పుడు అన్నయ్య ఇంత కోపంగా నాకు కనిపించలేదు. ఏం చేశావని స్నేహ అడిగేసరికి, అప్పుడు కొడుకు మొహాన్ని పరిశీలించి, ఏ క్షణమైన ప్రకృతి వైపరీత్యం సంభవించేలా ఉన్న భూమాతని చూస్తున్నట్టుగా కొడుకు కోపాన్ని చూసి, కొంచెం కంగారు పడి తెలిసిపోయిందా ఏంటి? అనుకుంటూ, ఛీ! ఎలా తెలుస్తుంది? దాని రూపంలో మరొక దక్షిణ పంపించాను అన్నాడు కదా ఈ ఎదవ! అనుకుంటూ నేనేం చేశాను? నాకెప్పుడు ఏదో ఒకటి చేయడమే పననుకుంటున్నావా? అన్న శాంభవి మాటలు పూర్తి కాకముందే షటప్ అన్నాడు కర్ణ. దెబ్బకి తండ్రి కూతురిద్దరూ షాక్ కొట్టినట్టుగా కర్ణ వైపు చూస్తుంటే, తండ్రికి బాగాలేదని ఊరికి వెళ్ళిపోయి అప్పుడే వచ్చిన రంగి అది చూసి ఆశ్చర్యపోయి ఇంట్లోకొచ్చింది. "నువ్వసలు ఆడదానివేనా? ఆడ పుట్టికే పుట్టావా? నన్ను ప్రేమగానే పెంచావా?" అని అడిగేసరికి, "కర్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కన్న తల్లితో మాట్లాడే మాటలు ఇవా?" అని మోహన్ రాము అరిచేసరికి, షటప్ అని అరిచాడు కర్ణ గట్టిగా. హాల్‌లో మాట్లాడుకునే మాటలు బెడ్‌రూమ్‌లో కూడా వినిపించవు. అంతా సౌండ్ ప్రూఫ్ టెక్నిక్స్‌తో కట్టిన ఇంట్లో కర్ణ అరుపులు ఒక్కసారిగా సునామీ సృష్టించినట్టుగా ఇల్లంతా దద్దరిల్లిపోయేలా చేశాయి. షటప్ అని కర్ణ మరొకసారి గట్టిగా చెప్పడంతో షాక్ కొట్టింది అందరికీ. ఇంట్లో ఎవరి మీద ఎంత కోపం ఉన్నా, ఎవరు ఎలాంటి పనులు చేసినా దూరంగా ఉండేవాడు. లేదంటే కంటి చూపుతో వాళ్ళని కంట్రోల్ చేసేవాడు. కానీ ఫస్ట్ టైమ్ తల్లి మీద, తండ్రి మీద అంత కోపం చూపిస్తున్నాడు. "అన్నయ్య అసలేమైంది? ఎందుకింత కోపంగా ఉన్నావు? మమ్మీ ఏం చేసిందని?" అడిగింది స్నేహ కంగారు పడుతూ. "ఇప్పుడు బాబుగారున్న పరిస్థితికి ఆ విషయాలు చెప్పలేరు అమ్మాయి గారు. మీ అమ్మగారు ఏం చేశారో నేను చెప్తాను" అంటూ రంగి వచ్చేసరికి ఆశ్చర్యంగా రంగి వైపు చూసేసరికి, "ఆ రోజు మీరు నేపాల్‌కెళ్ళే ముందు మీతో ఒక విషయం చెప్పాలని కంగారు పడ్డాను. కానీ మీరు ఆ విషయం వినిపించుకోలేదు. దక్ష అమ్మాయి గారిని, బాబు గారిని దూరం చేయడానికి ఫోన్‌లో మాట్లాడడం నేను విన్నాను. నాకు తెలిసి అమ్మాయి గారికి ఏదో జరిగుంటుంది. అందుకే అబ్బాయి గారు ఇంత కోపంగా ఉన్నారు" అనగానే స్నేహ షాక్‌తో కళ్ళు పెద్దవి చేసి తల్లి వైపు చూసి, "నిజమేనా అన్నయ్య?" అంటూ అన్నయ్య వైపు చూసింది. దక్ష పరిస్థితి గుర్తు రాగానే అతని కళ్ళు తడితో మెరిసి, ఆ వెంటనే
కోపంతో రగిలిపోయాయి. అన్నయ్య కళ్ళల్లో ఫస్ట్ టైం కన్నీళ్లు చూసిన స్నేహ కంగారు పడుతూ, "వదిన ఎలా ఉందన్నయ్య? వదిన బ్రతికే ఉందా?" అని అడగడంతో కోపంతో తల్లి వైపు చూస్తూ, "ఇప్పటికిప్పుడు నేను నీ కొడుకుని కాదు అని ఎవరైనా చెప్తే బావుండనిపిస్తుంది. మీ పిల్లలు దూరమైతే నువ్వు బాధపడతావే, వేరే తల్లిదండ్రులు అలా కాదా? మనుషుల్ని నీకు నచ్చని వాళ్ళని దూరం చేయడం నీకు చాలా ఈజీ కదా! అంతే ఈజీగా నన్ను కూడా నీ కొడుకు కాదని చెప్పు" అన్నాడు కర్ణ. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.